Hello. Welcome back to another episode with Babai Toss. This is a different episode. అంటే డిఫరెంట్ అంటే మాకు అట్లీస్ట్ చూసేవాళ్ళు మీకు కూడా బయట కలిసాం ఒక దగ్గర కొద్దిగా మాకు కూడా ఒక చేంజ్ ఫర్ అ చేంజ్ అండ్ దిస్ ఎపిసోడ్ విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మార్చ్ ద మంత్ ఆఫ్ మార్చ్. Feb recap చేసాం last month and we covered everything that happened in Feb and this is everything that happened in March. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తాం ఏమనుకోబాకండి, బట్ లెట్స్ డైవ్ రైట్ ఇన్. ఏం బాబాయ్, స్టార్టింగ్ విత్ మోదీ బాబాయ్ సైన్యం వేసుకొని వచ్చాడు ఆంధ్రాకి, హైదరాబాద్ కి వచ్చి హల్చల్ చేసి వెళ్ళాడు. అసలు తెలుగు పాలిటిక్స్ అసలు ఒక రేంజ్ లో నడుస్తున్నాయి కదా. అటు సైడ్ ఏమో కవిత అరెస్ట్, కేజ్రీవాల్ అరెస్ట్ విచ్ ఇస్ లింక్డ్ కేసెస్ ఎనీవే. సో లాస్ట్ టైం ఏం చెప్పామంటే బీజేపీ అలయన్స్ లో జాయిన్ అవ్వచ్చు అని మాట్లాడుకున్నాం, బట్ బై దిస్ టైమ్ అలయన్స్ కన్ఫర్మ్ చేస్తారు. అండ్ అపారెంట్లీ 6 ఎంపీ పొజిషన్స్ కంటెస్ట్ చేస్తున్నారంట అండ్ 10 ఎమ్మెల్యే పొజిషన్స్ కంటెస్ట్ చేస్తారంట. బీజేపీ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, పార్ట్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ అలయన్స్. కాకపోతే యాజ్ ఆఫ్ రికార్డింగ్ ఐ థింక్ 78% ఆఫ్ సీట్స్ కన్ఫర్మ్ చేసేసారు అన్ని పార్టీస్ కలిపి. మిగిలిన ఇంకా కన్ఫర్మ్ చేయాలి, బట్ కొన్ని కాంట్రవర్షియల్ నడుస్తున్నాయి ఇంకా. అవును, లైక్ రఘురామ్ రాజ్ కిందకి లేదు టికెట్ అని. ఎంపీ టికెట్ యాజ్ ఆఫ్ రికార్డింగ్ అయితే ఇలా ఇవ్వాలని నర్సాపూర్ లైక్ అది మాత్రం లైక్ ఆయనకే ఇవ్వాలి అని చెప్పి పెట్టుకున్నట్టు కన్ఫర్మ్ అయింది. బట్ అపారెంట్లీ నర్సాపూర్ యాక్చువల్లీ వాళ్ళ ఎలకేషన్ లో బీజేపీకి వెళ్ళింది. సో టీడీపీ ఏమో ఆయన రఘురామ్ రాజ్ కి ఇవ్వాలని చెప్పి రికమెండ్ అయితే చేశారంట, బట్ ఐ డోంట్ నో బీజేపీ వాంట్స్ టు. అండ్ ఎన్డీఏ అలయన్స్ లో భాగంగా టీడీపీ 17 లోక్సభ అండ్ 144 అసెంబ్లీ, అండ్ జనసేన పార్టీ 2 లోక్సభ 21 అసెంబ్లీ. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి సార్, షర్మిల ఇస్ కంటెస్టింగ్ అగైన్స్ట్ దట్ గై, వాట్ ఇస్ హిస్ నేమ్, అవినాష్ రెడ్డి. అదే బాబాయ్ కేసు ఉంది కదా. సో అక్కడ కంటెస్ట్ చేస్తుంది షర్మిల కాంగ్రెస్ నుంచి. ఆవిడకు లోక్సభ అనుకుంటే కంటెస్ట్ చేస్తుంది. ఇదంటే కాంగ్రెస్ నిజంగా అన్ని ఎంత 170+ కదా అసెంబ్లీ నిలబెట్టే అంత మంది క్యాండిడేట్స్ ఉన్నారు. తెలీదు, కామెడీ అది మాత్రం అసలు చూడాలి మరి ఏమవుతుందో. కానీ మధ్యలో ఆ కడప కాన్స్టిట్యుయెన్సీకి ఇప్పుడు షర్మిల ఎక్కడైతే కంటెస్ట్ చేస్తున్నారో బోల్డ్ రూమర్స్ వచ్చాయి బాబాయ్. ఆవిడ చెల్లు అక్క సునీత చనిపోయిన ఆవిడ నుంచి పెడతారనుకుని వచ్చినాయి. సో ఏమో మరి. కానీ ఆవిడ she said she wanted to stay away from politics. I think she'll definitely support whoever wants to. ఎక్స్ప్లిసిట్ గా సపోర్ట్ చేస్తుంది, లైక్ ఐ విత్ మై సిస్టర్ అని. అండ్ ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిపి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ కి అగైన్స్ట్ గా ఓట్లు వేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. సో కానీ మోదీ బాబాయ్ టైమింగ్ తెలంగాణలో ఇది మరీ తీయగా చేసేసారు, అసలు చక్కెర పాకంలా చేసింది. అంత తేనె ఏమంటే ఇంత తేనె వేస్తుంది. సర్లే, ఇంకా మోదీ బాబాయ్ టైమింగ్ తెలంగాణలో అందరూ లోక్సభకి కాంగ్రెస్ కి అగైన్స్ట్ గా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలుస్తారు అనుకుంటా ఉన్నారు. అసలు ఎంత ఇదిగా చెప్పాడండి. కవితని అరెస్ట్ చేశారు, అదే టైం ఫ్రేమ్ లో మోదీ కూడా హైదరాబాద్ వచ్చాడు, which is boldly saying we are not going with BRS, we are going individually అన్నట్టు. కానీ లైక్ 2D ఇది మరీ 2D పాలిటిక్స్ అయిపోతుంది. కానీ బట్ దేర్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎజెండా వై దే హావ్ డన్ ఇట్. అండ్ ఏమో చూడాలి. ఎనీవే, సో యాజ్ ఆఫ్ రికార్డింగ్ ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఆంధ్ర అండ్ తెలంగాణ May 13th అయితే సో పార్ట్ ఆఫ్ phase 4 ఆఫ్ ఎలక్షన్స్. వెళ్తున్నావుగా? నేను వెళ్తున్నా. అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కానీ వినియోగించుకోకపోతే తెలీదు. ముసలి అయిన తర్వాత వన్స్ వీ క్లెయిమ్ బ్యాక్. అందుకే కొంచెం పట్టుబట్టి వెళ్ళాలి అనుకుని వెళ్తున్నా. May 13th ఎలక్షన్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఓన్లీ లోక్సభ, ఆంధ్రాలో బోత్ అసెంబ్లీ అండ్ లోక్సభ. కాకపోతే ఓన్లీ 1 day ఎలక్షన్. phase 4 సింగిల్ డే ఎంటైర్ 2 states. సో ఇది బేసిక్ గా టీడీపీ అంటే అలయన్స్ కి ప్లస్ అంటున్నారు. బికాస్ ఈ దొంగోట్లు ఏవైతే ఉన్నాయో దే కెనాట్ రీయూజ్ కదా.
ఓవర్ మల్టిపుల్ డేస్ అనుకో, వీళ్ళనే దే రీయూజ్ డిఫరెంట్ ప్లేసెస్ లో అని. కానీ యూజువల్ గా మల్టిపుల్ డేస్ ఉండేది ఇదివరకు. అది డిపెండ్స్ బాబు ఎలక్షన్ షెడ్యూల్ బట్టి, ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి లేదు. సో బట్ ఎనీవే చూడాలి. మూవింగ్ ఆన్ టు యాపిల్, ఆల్రెడీ గూగుల్ తో మంచి సంబంధాలు ఉన్నాయి కదా. నేను చూస్తే 36% ఆఫ్ యాడ్ రెవెన్యూ దట్ కమ్స్ ఫ్రమ్ సఫారీ బ్రౌజర్ directly goes to Apple అంట. Because Apple made Google as a default ఏది Safari search provider. Yeah. So they want to extend that partnership and ఇంకా కన్ఫర్మ్ కాలేదు. They're choosing, I mean, they're still juggling between OpenAI and నాకు గుర్తుంది ఇది, బ్లూంబర్గ్ ట్వీట్ చేసింది దట్ యాపిల్ ఇస్ ఇన్ టాక్స్ విత్ గూగుల్ టు ఇంప్లిమెంట్ జెమినై అని. ఆ ట్వీట్ చేసిన నెక్స్ట్ డే స్టాక్స్ జమ్ 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 అని వెళ్ళిపోయింది. గూగుల్ బికాస్ ఇట్స్ గోనా బి ఎ బిగ్గర్ డీల్ కదా. అండ్ ఇట్స్ Google, సో పెరిగినాయి. బట్ తర్వాత ఏమొచ్చిందంటే యాపిల్ వర్ ఇన్ టాక్స్ విత్ బోత్ OpenAI and Google. So I think they're trying to play their cards. So which one is more ISL wise? And I think at this point, strategically and financially, Google eventually they'll get there. OpenAI. No, I think they're already there. In fact, I feel like, in my personal opinion, and experts ante they can do it. So Google Gemini is way advanced in processing multimodal. So ChatGPT only text kada. So Google Gemini ఏంటంటే text, images, videos, so అన్నిటిని it can contemplate అన్నమాట. Okay. So they are saying it's way advanced. In fact, కొన్ని రూమర్స్ ఏంటంటే Google, because it's basically transformers technology కదా బాబాయ్. So Google has been using transformers from like 7-8 years. So అప్పుడే Google కి they're saying like Google kind of has Gemini kind of product, but they did not release outside because they don't want to freak people out. కానీ మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే కాంపిటీషన్ లో వచ్చిందో, అందుకని you see it took for Microsoft at least 5 years to develop కదా. Google in 6 months లో వచ్చేసింది వాళ్ళు. So అంటే it already has back and work జరుగుతా ఉంది. Coming to the market just big గా తెలిసింది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏం చెప్తున్నారంటే గూగుల్ జెమినై హ్యాస్ బీన్ అదేంటంటే 3 parts కింద చేశారు బాబాయ్. అంటే 3 sizes. సో వన్ గూగుల్ జెమినై, సో ద స్మాలెస్ట్ గూగుల్ జెమినై కెన్ లిటరలీ రన్ ఆన్ యువర్ ఫోన్ ఇట్ సెల్ఫ్. అవునా? సో క్లౌడ్ అంత కాకుండా ఇట్స్ అ వెరీ స్మాల్ ప్యాకేజ్ దట్ కెన్ రన్ యువర్ ఎంటైర్ ఫోన్. కానీ OpenAI ఇవన్నీ క్లౌడ్ కి వెళ్ళి వస్తాయి కదా. సో అలా కాకుండా గూగుల్ AI బేస్డ్ ఆన్ ద సైజ్ దే ఆర్ స్ప్లిట్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. But that's yet to చూడాలి. మేబీ WWDC లో హింట్ ఇస్తారేమో. Probably. So moving to movies a little bit. Actor Vijay లాస్టింగ్ 2 movies అంటారా పాలిటిక్స్ లోకి ఇంకా యాక్టివ్ పార్టిసిపేషన్ అంటున్నారు. నా పార్టీ పేరు ఏం పెట్టారు గుర్తుందా? తమిళగా వెట్రి కలగం. తమిళగా వెట్రి కలగం. ఇది థర్డ్ యాక్టర్ కదా బాబాయ్. లైక్ మన జనరేషన్ లో అంటే రజనీకాంత్ పార్టీ పెట్టారు, ఆయన కమల్ హాసన్ పెట్టారు, ఇప్పుడు ఈయన తమిళనాడు నుంచి. ఎంజిఆర్ కూడా ఐ థింక్ హి వాస్ మూవీ ఆర్టిస్ట్ బిఫోర్ గెటింగ్ ఇంటు పాలిటిక్స్. మన జనరేషన్. సో ఆయన లాస్ట్ మూవీ ఇప్పుడు గోట్ షూటింగ్ జరుగుతుంది. వెంకట్ ప్రభు డైరెక్టర్. వెంకట్ ప్రభు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంట. అండ్ దెన్ హిల్ మేక్ 1 movie and then that's it అని అంటున్నారు జనాలు. బట్ సో అంటే ఈ ఎలక్షన్ ఇయర్ లో హీస్ నాట్ యాక్చువల్లీ participating and also not supporting any party. సో నెక్స్ట్ ఎలక్షన్స్ కి రెడీ అవుతాను. Probably next fight. Cool. Interesting. మోదీ బాబాయ్ ద్వారకా కెళ్ళి కింద సముద్రంలోకి వెళ్ళి ప్రేయర్స్ ఆఫర్ చేసి అక్కడికి వచ్చే మెడిటేషన్ చేసేది. దాన్ని లైవ్ స్ట్రీమ్ చేశారు అనుకుంటారా యూట్యూబ్ లో? కానీ ఏదైనా బీజేపీ పిఆర్ వింగ్ మాత్రం అసలు మిగతా ఎక్కడ దగ్గరికి కూడా వెళ్ళారు కదా. మోదీ ఒక్కటి చాలరా, బిగ్గెస్ట్ అసెట్. ఐ థింక్ ఎవ్రీ పాలిటిషియన్ ఆయన చూసి నేర్చుకోవాలి కెమెరా ప్రెసెన్స్ ఎలా ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు యువర్ స్టిల్ హ్యాస్ టు మేక్ ష్యూర్ కెమెరాస్ ఆర్ క్యాచింగ్. రీసెంట్ గా ఎక్కడికో వెళ్తాడు బాబాయ్, నాకు గుర్తులేదు, ఇన్స్టాగ్రామ్ లో ఉంది. చిట్టు అనుకుంటూ వెళ్తాడు, కెమెరా చూస్తాడు, క్రేజీ ఉంది. కానీ ద్వారకా విజిట్ చేయడానికి అండర్ వాటర్ వెళ్ళి అదంతా చేశాడు. కానీ ఆయనతో పాటు ఆయన బాడీ గార్డ్స్ వీళ్ళందరూ వెళ్ళారు. కానీ ఇంకోటి చేసింది ఏంటంటే ఇండియాస్
బిగ్గెస్ట్ అనుకుంటారు, ఒక నిమిషం ఆగు. యా, సుదర్శన సేతు అనుకుంటా, సుదర్శన్ సేతు, ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ విచ్ కనెక్ట్స్ ద్వారకా ఐలాండ్ అండ్ ఓఖానా, అదే ఇట్ సైడ్ ఉండే ఎండ్, కనెక్ట్ చేస్తే 2.3 కిలోమీటర్స్ ఆ సుదర్శన్ సేతు అని బ్రిడ్జ్, దాని ఓపెనింగ్ వెళ్ళాడు. ఓకే ఓకే. మొత్తం 980 crores అయిందంట. సో ఇప్పుడు నౌ అది టూరిస్ట్ స్పాట్ లా చేయడానికి ద్వారకా ఆ ఐలాండ్ ని. నెక్స్ట్ బిగ్ కాదు కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నాసా ఇస్ సెండింగ్ అ స్పేస్ క్రాఫ్ట్ టు టు జూపిటర్ కాదు, ఇప్పుడు మనకి న్యాచురల్ శాటిలైట్స్ అంటారు కదా, మూన్. సో జూపిటర్ చుట్టూరు కూడా దెర్ ఆర్ కన్సిడరబుల్లీ 4 బిగ్ మూన్స్. దాంట్లో ఒక మూన్ పేరు యూరోపా అనుకుంటా. దానికి దర్ సెండింగ్ ద స్పేస్ క్రాఫ్ట్ టు ఎక్స్ప్లోర్. అది చాలా ఐస్ గమనించారంట దీని మీద. సో దే ఆర్ క్యూరియస్ వాట్ మోర్ దే కెన్ డిస్కవర్. ఓకే ఓకే. సో జనాలందరినీ, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ స్పెషల్ యాజ్ అ మెసేజ్, యూ కెన్ రైట్ ఇట్ డౌన్ సో దట్ వీ కెన్ సెండ్ క్యాప్సిల్ దాని లోపల దాంతో పాటు పంపిస్తామని. సో 2 million members ఎంతో మంది దే రోట్ పర్సనల్. మనం కూడా రాయచ్చా? అయిపోయింది అనుకుంటారా? ఛాన్స్ లేదు మనకి. సో నాకు తెలియదు న్యాచురల్ శాటిలైట్ అంటారని మూన్ నాకు తెలియదు. సో ఒక ప్లానెట్ చుట్టూరు ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ రివాల్వింగ్ దట్స్ కాల్డ్ న్యాచురల్ శాటిలైట్. అంతేలే, ఆర్బిట్. జూపిటర్ మీదకి పంపించలేరు, అలాగ అదంత గ్యాసే కదా. సో దీని మీదకి యూరోపా మీదకి పంపిస్తున్నారంట. సో దట్స్ ఇంట్రెస్టింగ్. కానీ జూపిటర్ కి ఎన్ని మూన్స్? 23 మూన్స్ ఎన్నో ఉన్నట్టు గుర్తురా నాకు. అనుకుంటా ఇంకా కనిపెట్టలేదంట, కనిపెట్టినవి కూడా చాలా ఉన్నాయంట. బట్ ఇంట్రెస్టింగ్. బాబాయ్ లాస్ట్ టైం ఆస్కర్స్ కి నేను అందరినీ లేపేసి 4 గంటలకు 4:30కు అదే నాటు పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఇల్లు చూసాను. అసలు ఈసారి ఆస్కర్స్ అయిపోయిన తర్వాత జిమ్మి కిమెల్ షో వచ్చి ఆస్కర్స్ గ్యారమో ఎలా అంటారు నాకు తెలియదు కానీ షో. సో ఆయన వెళ్ళి ఆస్కర్స్ లో టీజ్ చేయడం అలా చేస్తాడు కదా, అది బయటకు వచ్చేంత వరకు ఆస్కర్స్ జరిగిందని నాకు తెలియదు. అంటే లాస్ట్ టైం అంటే 100 ఉన్నారు కాబట్టి ఫుల్ అసలు అడ్రినలిన్ రష్, నాటు వేసిన వెంటనే. కానీ ఓపెన్హైమర్ కి ఒక 13 నామినేషన్లు. 13 నామినేషన్స్. ఓకే, 13 నామినేషన్లు, 5 వచ్చినట్టున్నాయి మొత్తం మీద. 7 అదే టూ మచ్. అరే కౌశిక్, ఏం చేస్తున్నారు? ఓపెన్హైమర్ తీరా నువ్వు కూడా? ఎవడు? ఏ కౌశిక్? మనోడే. మనకు ఓపెన్హైమర్ అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. మమ్మల్ని కూడా పిలవరా ఆస్కర్ పార్టీకి? సో 7 అవార్డ్స్. బెస్ట్ యాక్టర్ అది మర్ఫీ బాబాయ్కి, డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్, పిక్చర్ సపోర్ట్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఉన్నాడని తెలియదు నాకు. నువ్వు సినిమా చూస్తావు? చూడలేదు? నేను చూడలేదు. అయితే తెలియదు. అసలు రాబర్ట్ డౌనీ జూనియర్ కి బెస్ట్ సపోర్ట్. ఆయన కొంచెం గ్రే రోల్ బాబాయ్ అండి. అవునా? కానీ బాగా చేశారు. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉన్నాడు సినిమా. బెస్ట్ ఎడిటింగ్ అన్ని వచ్చాయంట. లాస్ట్ టైం RRR కి వచ్చింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కదా, బెస్ట్ ఒరిజినల్ స్కోర్. ఈసారి బార్బీకి వచ్చిందంట. ఓకే, ఎగ్జాక్ట్ గా సాంగ్ పేరు తెలియదు కానీ బార్బీకి వచ్చిందంట. బార్బీలో బోల్డ్ పాటలు ఉన్నాయి, వచ్చా ఉంటాయి. కానీ కరోనా వైరస్ పాండమిక్ తర్వాత థియేటర్స్ కి జనాల్ని ఫుల్ పంపించిందంటే ఓపెన్హైమర్ అండ్ బార్బీ అంట. అవును అవును. మనకి అక్కడ ఆంధ్రాలో అండ్ తెలంగాణలో అఖండ అండ్ పుష్ప లాగా ఐ థింక్ అఖండ బాలయ్య బాబు సినిమాని అనుకుంటా. అప్పుడే బిగ్ రష్. సో అప్పుడు దానికి ఒక కీవర్డ్ కూడా బార్బెన్హైమర్ అనేవాడు. బార్బెన్హైమర్, ఎందుకంటే ఆ రెండు సేమ్ డే రిలీజ్ అయింది. అవును, ఆర్ 1 day అటు ఇటు. బట్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ మూవీస్ కదా. ఇది ఫుల్ సైన్స్, అది ఫుల్ నావెల్టీ, ఫన్, కొంచెం ఫెమినిజం బ్యాలెన్స్ చేసిన మూవీస్. బాబాయ్ ఈ మధ్య అంటే మా బాబాయ్ జోరోగన్ బాబాయ్ పాడ్కాస్ట్ వింటుంటే అబ్బాయి ఊగిపోతున్నాడు. ఎవడాడు? బాబాయ్ జోరోగన్ బాబాయ్ ఊగిపోతున్నాడు. ఎందుకంటే పెటాఫైల్స్ అంటారు కదరా, అంటే అడల్ట్స్ హూ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ కిడ్స్ అండ్ ఆల్ దట్ నాన్సెన్స్, రైట్? వాళ్ళనంట పెటాఫైల్స్ అని పిలవకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ దే వాంట్ దెమ్ టు కాల్ మైనర్ అట్రాక్టెడ్ పర్సన్ అంటారు. బుల్షిట్ రా. దానికి కూడా ఎంత మైనర్ అట్రాక్టెడ్ పర్సన్ అంట, ఎంత స్వీట్ టర్మ్స్ ఎత్తుకుంటున్నారు అంటే. ఇంకోటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని పిలవకూడదంటే, వాళ్ళని అన్డాక్యుమెంటెడ్ నాన్ సిటిజన్స్ అని పిలవాలంట. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంది? గవర్నమెంట్ కాదు, ఐ మీన్ సమ్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ వాంటెడ్ టు దే ఫాలోయింగ్ ఇట్. కానీ గవర్నమెంట్ కాదనుకుంటా. కానీ ఇది ఈ మధ్య బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎప్పుడేదో చేస్తూనే ఉండాలి. దాని పేరు FTX,
అండ్ లేపేశారు కదా శామ్ అని, వాడి పేరు ఏదో కూడా ఉంది, శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ అని. వాడిని అరెస్ట్ చేశారు కదా, 8 బిలియన్ స్కామ్ కొట్టాడని. జైల్ సెంటెన్స్ 25 years. 35 కాదా, 35 కింద కమెంట్. అరే ఈ మధ్య ఏ రీల్ వచ్చినా ఏమొచ్చినా కమెంట్ సెక్షన్ అదిరిపోతుంది. వాళ్ళు అంటున్నారు 3 సంవత్సరాలు వచ్చేస్తాడు, 2 సంవత్సరాలు వచ్చేస్తాడు. ఇంకొంతమంది ఆ సెంటెన్స్ తక్కువ, 8 బిలియన్ అంటే. అరే కాదు కానీ లైక్ డబ్బులుంటే బాబాయ్, లైక్ యూ బై అవుట్ ఆఫ్ బుల్షిట్ ఆల్సో ఆల్ ద టైమ్. మన ఇండియాలోనే చూడరా, ఎంత మంది పెద్ద పెద్ద ఫ్రాడ్లు చేసి బయట తిరుగుతున్నారు, చిన్న చిన్న దొంగతనాలు చేసి లోపలికి వెళ్ళిన. ఎంత మన బాబాయ్ ఆర్బీసీ, మన బాబాయ్ రా ఆర్సీబీ ఓనర్ రా, విజయ్ మాల్యా. విజయ్ మాల్యా ఆయన ఎటు తిరుగుతున్నాడు దర్జాగా, అసలు ట్వీట్లు కూడా పెట్టుకుంటున్నాడు. ఆర్బీసీ ట్వీట్లు కూడా పెట్టుకుంటున్నాడు. ఇంకోటి బాబాయ్, మిస్టర్ బీస్ట్ అండ్ అమెజాన్ పార్ట్నర్షిప్, 100 million ఖర్చు పెడుతున్నారంట ఎంటైర్ షో కొరియోగ్రాఫ్ చేసి సెటిల్ వేయడానికి. అంత ఖర్చు పెడితే వాళ్ళకి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్స్? మెంబర్షిప్స్ సైన్ అప్. అది కూడా నాకు తెలిసి లైక్ ఇప్పుడు మిస్టర్ బీస్ట్ వాళ్ళ లైక్ ఇప్పుడు అమెజాన్ సైడ్ చూస్తే ఇప్పుడు మిస్టర్ బీస్ట్ వాళ్ళ మోస్ట్ వ్యూవర్స్ ఎవరు బాబాయ్, లైక్ అడోలసెన్స్ లో నుంచి కొంచెం ఏజ్ వాళ్ళకి కదా. సో వాళ్ళని క్యాప్చర్ చేస్తే లైక్ దే విల్ బి ఫర్ లైఫ్. ఎందుకంటే ప్రైమ్ నువ్వు 1 year కొంటావు యూజువల్లీ. సో వన్స్ యు ఆర్ యూజ్డ్ టు ప్రైమ్ షిప్పింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ యూ టు లీవ్ అవుట్. సో దే ఆర్ బ్రింగింగ్ యూ ఇంటూ దట్ ఈకోసిస్టమ్. బట్ 1000 members అండ్ కంటెస్టెంట్స్, అండ్ ప్రైజ్ మనీ వచ్చి ది హైయెస్ట్ ఎవర్ ఇన్ టెలివిజన్ షో ఆర్ వాట్ నాట్, రైట్? 5 million అంట. నాకు తెలియదు బాబాయ్, ఈ రీసెర్చ్ లో భాగంగా తెలిసింది అమెజాన్ ఎంజిఎం ఎప్పుడో కొనేసిందంట. 2013 అనుకుంటా. 13 అప్పటి నుంచి టాక్స్ ఉన్నాయని విన్నాను నేను. ఓకే, ఇంట్రెస్టింగ్. నేసీ కేస్టాట్ ఉన్నాడు కదా, రీసెంట్ గా ఒక వ్లాగ్ చేశాడు. ఏంటంటే రోడ్ హౌస్ అని, మా కార్నర్ మెగ్రెగర్, ఇంట్రడ్యూసింగ్ కార్నర్ మెగ్రెగర్, దాంట్లో యాక్ట్ చేశాడు. ఆ మూవీ అంటే అమెజాన్ ప్రొడ్యూస్ చేసింది. మూవీ మొత్తం థియేటర్ లో రిలీజ్ చేయడానికి షూట్ చేశారంట. వన్ సైడ్ అంటే అమెజాన్ ఫ్లిప్ ద స్విచ్ అండ్ సెడ్ రిలీజ్. ఆ డైరెక్టర్ అసలు ఫుల్ అగైన్స్, అంటే యాక్టర్లు వీళ్ళందరూ ఏం చేయలేరు. డైరెక్టర్ ఫుల్ కేసు గీస్ ఏం వేయలేదు కానీ somehow I don't know how he fought. నేసీ కేస్టాట్ ఉండి యూ హ్యావ్ టు చూస్ వైజ్లీ హూమ్ యూర్ ఫైటింగ్ విత్ అన్నట్టు ట్యాగ్ పెట్టి వీడియో చేశాడు. ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన నేసీ కేస్టాట్ తెలుసున్నాడు అనుకుంటా. సో మొత్తం కానీ లాస్ట్ కి ప్రైమ్ వీడియో ఓపెనింగ్ ఉంటది కదా, అంటే ఆ రోడ్ హౌస్ లాంచ్ వీడియో, దానికి వెళ్ళాడు డైరెక్టర్ వచ్చినట్టు. ఇంకా అందరూ ఆయన సినిమాకి ఇంకేం చేయలేడు కదా, అది వచ్చేసింది. నేను చూసాను రోడ్ హౌస్, యావరేజ్ మూవీ. ఐ మీన్ నాకు అట్లీస్ట్ ఏది చెప్తుంది. సిమిలర్ ది స్కార్లెట్ జాన్సన్ బ్లాక్ విడో సినిమా వచ్చింది కదా, దానికి కూడా సిమిలర్ అయింది. అది ఆబ్వియస్లీ థియేటర్ రిలీజే, కాకపోతే వాళ్ళు ఏంటి డిజ్నీ ప్లస్ స్ట్రీమింగ్ లో కూడా లైక్ సేమ్ టైం రిలీజ్ చేసినట్టున్నారు యాజ్ ఆఫ్ థియేటర్స్. సో స్కార్లెట్ జాన్సన్ ఐ థింక్ కేసు వేసింది, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ రెమ్యూనరేషన్ తీసుకోరు బాబాయ్, కాదు బాబాయ్, పర్సంటేజ్ ఆఫ్ వాట్ ఎవర్ ద రెవెన్యూ దట్ మూవీ మేక్స్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు థియేటర్ రిలీజ్ చేస్తే ఒక సర్టన్ రెవెన్యూ వస్తుంది. వాళ్ళ కాంట్రాక్ట్స్ లో ఓటీటీ రెవెన్యూ అని రాయలేదు అనుకో, like it's basically breaching her income. And also they have to come back to negotiating terms, right? And వాళ్ళ దగ్గర అమెజాన్ దగ్గర ఎక్కచక్కగా ఉంటుంది. సో కేస్ కదా సార్, అలా మేక్ సెన్స్. సిస్కో అక్వైర్డ్ స్ప్లంక్ అంటారా? స్ప్లంక్ ఏంటి? స్ప్లంక్ సిమ్ SIEM ప్లాట్ఫామ్ అంటారు. అదేరా బేసిక్ గా ఈ లాగ్స్ వాటిలన్నిటిని ఇంజెస్ట్ చేసి క్యూరేటర్ వీటి లాగే బాబాయ్. సో బేసిక్ గా you can do a bunch of things with Splunk. దాంట్లో ఒకటి log analysis and all that. అంతా డేలో నేను ఐడియా ఉందా? నెంబర్లు 28 నేను రాసుకున్నా నీట్ గా. ఎవరికైనా హ్యాండ్ రైటింగ్ చూడాలని, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. ఎనీవేస్, దానికంటే నీ మొఖం చూడడం బెటర్ అనుకుంటారు. ఓకే, సో Splunk deal was 28 billion అండి బాబాయ్. అబ్బా, అది సిస్కో మార్కెట్ క్యాప్ 200 billion అంటారా? ఒక పాయింట్ ఆఫ్ టైం లో మొనోపోలీ అదే. ఇప్పుడు అంటే మెయిన్ సర్వర్స్, హార్డ్వేర్ కెన్ ఆల్ దట్, రైట్?
అది బోల్డ్ కేస్ స్టడీలు కూడా ఉంటాయి. దాన్ని ఏమంటారంటే సిస్కో సిస్కో ఎఫెక్ట్ అంటారు. సో ఏంటంటే సిస్కో తర్వాత ఏమైందంటే సిస్కో లాభాలు చూసి సిస్కో లాగా బోల్డ్ కంపెనీలు వచ్చేసినాయి, కాపీయింగ్ వాట్ సిస్కో డిడ్. అలా చాలా 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 నెట్వర్క్స్ అని. కానీ ఈ మధ్య బాబాయ్ నేను చాలా మంది వింటున్నాను, సిస్కో విపిఎన్ కనెక్ట్ ఆ ప్యాకేజ్ ఉంటుంది కదా, వాట్ ఎవర్ సిస్కో అంబ్రెల్లా సిస్కో విపిఎన్ కనెక్ట్, దాని బదులు జీస్కేలర్ ఫుల్ రైజ్ లో ఉందిరా. చాలా మంది జీస్కేలర్ మైగ్రేట్ అయిపోతున్నారు. ఎందుకో ఐ డోంట్ నో ద రీజన్. నెక్స్ట్ మార్క్ జుకర్బర్గ్ బాబాయ్. ఏమైంది బాబాయ్కి? 428 మిలియన్ షేర్స్ అమ్మాడంట ఆయన మెటాలో నుంచా? మెటా నుంచి. లాస్ట్ 2 years లో దిస్ ది హైయెస్ట్ సేల్. అలా ఫౌండర్ ఎప్పుడైతే ఒక బంచ్ ఆఫ్ మనీ అలా అమ్ముతారో, లైక్ ఇట్స్ యూజువల్లీ డీమ్డ్ సంథింగ్ బ్యాడ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడికి వెళ్ళావు బాబాయ్, సద్గురు ప్లేస్ ఏంటది, కోయంబత్తూరులో ఉంటది కదా సద్గురు ఆశ్రమం. నేను ఇప్పుడు వెళ్ళలేదు. ఆయన హాస్పిటలైజ్ అయ్యారంట్రా. హీ వెంట్ త్రూ మేజర్ కాదు, హీ వెంట్ త్రూ సర్జరీ. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మేజర్ ఆర్ మైనర్. డాక్టర్స్ చెప్తానే ఉన్నారంట ఆయనకి ఫుల్ హెడేక్ ఉండిందంట. ఒక ఆపరేషన్ జరగక ఒక 1-2 weeks నుంచి డాక్టర్స్ చెప్తానే ఉన్నారంట, వచ్చి చెక్ చేయించుకోండి అంటే ఆయన ఇగ్నోర్ చేశాడంట. అంటే బికాస్ ఆఫ్ హిస్ టైట్ స్కెడ్యూల్ హీ వాంటెడ్ టు డూ వాట్ ఎవర్. అండ్ దెన్ రేపు అసలు సివియర్ అయింది అనగా ఈ రోజు అసలు ఆయనకి ఇంక వల్ల కాలేదంట. ఇంకా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు డాక్టర్స్ అన్నారంటే వచ్చేయండి అంటే, లేదు ఈ రోజు ఇండియా టుడేతోనే ఎవరితోనో ఏదో ఉంది ఇంటర్వ్యూ ఉంది, అది ఫినిష్ చేస్తాను. ఆయన అంత తలనొప్పితో, నేను ఆ ఇంటర్వ్యూ చూశాను, ఎంత ఆరామ్సే కూర్చొని ఆన్సర్స్ ఇస్తాడు అసలు. చాలా డయాగ్నోస్ చేశారా? ఏమైందంట? ఏదో స్వెల్లింగ్ బ్లీడింగ్ ఉండిందంట బ్రెయిన్ లో. ఐ డోంట్ నో మెడికల్ టర్మ్స్ వాట్. క్రానిక్ లైక్ బాగా సీరియస్ ఉండింది. ఐ థింక్ నౌ ఈస్ ఫైన్. అట్ వన్ పాయింట్ కొద్దిసేపు వెంటిలేటర్ మీద కూడా ఉన్నాడు. సో బట్ ఐ థింక్ నౌ ఈస్ ఫైన్. అపోలో ఢిల్లీలో ఆపరేషన్ జరిగింది. అండ్ ద డాక్టర్ ఆయన మీడియాలో కూడా వచ్చి సెడ్ ఇలా మేము చెప్పాము ఆయన రమ్మని, ఆయన రాలేదు. సద్గురు అదే మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యి మాట్లాడగలిగిన వెంటనే ఉన్నాడంటే, డాక్టర్స్ థాట్ దెర్ ఇస్ సంథింగ్ మేజర్ అండ్ దే డిడ్ంట్ ఫైండ్ ఎనీథింగ్. అంటే ఏం లేదు, ఏదో అనుకున్నారు అన్నట్టు చెప్పాడు. బట్ యాపిల్ లా సూట్ అంటే తెలుసా, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గవర్నమెంట్ అదే. కానీ నేను ఐ గాట్ అ ఛాన్స్ టు, అంటే మొత్తం లా సూట్ చదవలేదు, అది 1200 పేజీలు ఉంది. బట్ కీ పాయింట్స్ అయితే చూసాను దానిలో. అంటే నా పర్సనల్ ఒపీనియన్, నేను లాయర్ కాదు, నేను డిఓజన్ కాదు. సో నా పర్సనల్ ఒపీనియన్, వాళ్ళు మెన్షన్ చేసిన 5 key points లో ఓన్లీ ఆ ఈకో సిస్టమ్ పార్ట్ దగ్గర మేబీ కొంచెం గట్టిగా పట్టుకోవచ్చేమో, కానీ మిగతా అన్ని ఆ 2 వేగరా నాకు తెలిసి యాపిల్ కెన్ ఈజీలీ ఎస్కేప్. ఆ ఈకో సిస్టమ్ వరకు ఐ మెసేజ్, గ్రీన్ బబుల్, బ్లూ బబుల్ అక్కడ దాకా మేబీ దే కెన్. ఐ థింక్ ఈ లాసెట్ ముందర కూడా వచ్చిందని వేసారు అనుకుంటా. దే ఆల్వేస్ ఫైండ్ ఎ వే అరౌండ్. మైక్రోసాఫ్ట్ మీద ఎప్పుడే వేసారు ఇలాంటిది. ఎన్నేళ్ళు నడిచింది తెలుసా? 4-5 నడిచింది. కొద్దిగా స్టాక్ చిన్న డిప్ తర్వాత తప్పితే ఇంకేముండదు. బట్ బేసిక్ గా లాసూట్ మెయిన్ హైలైట్ చేసింది ఏంటంటే దే ఆర్ మోనోపోలైజింగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అన్నట్టు. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ అలౌవింగ్ సూపర్ యాప్స్ అంటారు కదా, రీచాట్ అలా, వాటిల్ని తొక్కేస్తున్నట్టు. అండ్ దే అక్యూజ్ దెమ్ ఆఫ్ యాపిల్ ప్రివెంటింగ్ ఇన్నోవేషన్. అంటే చాలా యాప్స్ ని అండ్ వాళ్ళ ఈకో సిస్టమ్ లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి కదా. అండ్ ఆల్సో స్మార్ట్ ఈ గూగుల్ స్మార్ట్ వాచ్ వీటికి అంత కంపాటబుల్ గా ఉండకపోవడం అండ్ ఆల్ దట్. బట్ కానీ అది వైస్ వర్సా కూడా నిజమే కదా, పిక్సెల్ వాచ్ యాప్ అయిపోయి సపోర్ట్ చేయదు. బట్ ఎనీవే, కాకపోతే వాళ్ళ మార్కెట్ షేర్ ఇస్ హై, సో మేక్ సెన్స్. బట్ వాళ్ళని నువ్వు కార్ ప్లే లో కూడా పెట్టేసావు, లైక్ ఈవెన్ కార్స్ లో కూడా యాపిల్ ఉండాలనుకుంటుంది. టెక్నికల్లీ చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఈస్ వే హెడ్ ఇన్ కార్ గేమ్ దెన్ యాపిల్ ఇస్. అవునా? ఎందుకంటే ఆండ్రాయిడ్ ఇప్పుడు వోల్వో ఫర్ ఎగ్జాంపుల్ కమ్స్ ఆండ్రాయిడ్ built in, their entire dash is built on Android.
మేక్ సెన్స్. ఓకే. ఈవెన్ ద న్యూ లింకన్ 2025 నుంచి ఆల్ లింకన్స్ కమ్ విత్ ఆండ్రాయిడ్ బిల్ట్ ఇన్. అంటే వాళ్ళ ఎంటైర్ కార్ ఓఎస్ ఇస్ ఆండ్రాయిడ్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ అట్లీస్ట్. ఆ లెక్కన కార్ ప్లేస్ జస్ట్ మిర్రరింగ్ కదా, ఫోన్ మిర్రరింగ్. ఇట్ ఈస్ లిటరల్లీ రన్నింగ్ యువర్ సిస్టమ్. సో కానీ బాబాయ్ ఆండ్రాయిడ్ నాకు తెలీదు, నేను వినిందే ఇది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో అంటే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లో, అగైన్ ఆండ్రాయిడ్ ఇస్ పవర్డ్ బై గూగుల్ కదా, వాళ్ళదే కదా. ఓకే, సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ లో లిటరల్లీ అదో ఫోల్డ్ ఫోన్ అంటారా, ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెడతామంట. ఇఫ్ యూ కనెక్ట్ విత్ గూగుల్స్ ఎయిర్పోర్ట్స్ ఈక్వల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పిక్సెల్ బడ్స్ గూగుల్స్ సామ్సంగ్ ఏంటి, సామ్సంగ్ కూడా బడ్స్, బట్ ఏదో బడ్స్. ఓకే ఓకే, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ బడ్స్ పెట్టుకుంటే అంట, ఇఫ్ యూఆర్ స్పీకింగ్ ఫ్రెంచ్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇలా మాట్లాడుతుంటే యూ కెన్ రీడ్ యాజ్ వెల్ యాజ్ నీకు బయటికి చదివిద్దా అంటావు. అవును, డైరెక్ట్ ట్రాన్స్లేషన్, అవును, వర్డ్ టు వర్డ్. అవును, ఇట్స్ రియల్ టైమ్. అది పార్ట్ ఆఫ్ గెలాక్సీ అన్పాక్డ్ అని ఒక ఈవెంట్ అయింది ఐ థింక్ మంత్ అగో, వేర్ దే లాంచ్ న్యూ గెలాక్సీ ఎస్ సిరీస్. సో లాస్ట్ ఇయర్ ఎస్ ఫోన్స్ కి ఈ ఇయర్ ఎస్ ఫోన్స్ కి సేమ్ టు సేమ్, పక్క పక్కన పెడితే నీకు డిఫరెన్స్ కూడా తెలియదు. బట్ కాకపోతే థింగ్ చేంజ్ ఏంటంటే లాట్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ ఆర్ యాడెడ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ దట్. ఓకే, బాబాయ్ యాపిల్ డిస్కస్ చేసిందండి ఇంకా వాట్ ఎవర్ దేర్ ప్లాన్స్ టు బిల్డ్ అన్ ఎలక్ట్రిక్ కార్. అదొక బిగ్ న్యూస్, అదొక బిగ్ న్యూస్. బిగ్ న్యూస్ కానీ ఫెబ్ లోనే ఎప్పుడో, కానీ బట్ లేదురా మార్చ్ అంటే కన్ఫర్మేషన్ మార్చ్. బట్ టూ మచ్ మనీ వెంట ఇంటూ ఇట్ అంట. ఇట్స్ షేమ్ అన్నట్టు మీడియా అవుట్లెట్. అసలు అప్పట్లో టెస్లా నుంచి పెద్ద పెద్ద ఇంజనీర్ని వీళ్ళందరినీ పెద్ద పెద్ద సాలరీస్ తీసుకునేవాళ్ళు. ఇంకా గూగుల్లో ఏఐ డివిజన్ వాళ్ళు ఉంటారు, ప్లస్ గూగుల్ కార్ డివిజన్ వేమో అని, హూ మేక్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ తీసుకుని మరి వీళ్ళందరినీ ఏం చేస్తారో అని నాకు తెలియదు. మనకేమో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతా పెరుగుతా ఉంటాయి కదా, చాలా ఏమంటారు వాలటైల్ గా ఉంటాయి కదా. జపాన్ లో అంటే బాబాయ్ ఐ డోంట్ నో రా, ఇది కొద్దిగా నేను ఇంకా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. జనాలు నువ్వే నాకు చెప్పింది నాకు జపాన్ చాలా ఎక్స్పెన్సివ్ అని. అవునా? ఓకే, కానీ బ్యాంక్ ఆఫ్ జపాన్ అంట ఫ్రమ్ పాస్ట్ సో మెనీ ఇయర్స్ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ లో నడుస్తా ఉండిందంటారా. అంటే అక్కడ ఏం జరిగిందంటే BOJ, Bank of Japan, lends money to the banks, right? In order for common people to get loans and whatnot. So banks almost pay nothing to BOJ as an interest. Banks mark up the price, mark up the interest, and then they give it to consumers. Ila eppadi nuncho jarugundanta. The reason behind this is to maintain whatever the living groceries gaani, basic affordability ni ఒకే ఫేస్ లో ఉంచడానికి. సో అందుకే చూసుకుంటే లాస్ట్ 20-30 years లో ఇప్పుడు ఒక నూడిల్స్ ప్యాకెట్ అనుకోరా, దాని ప్రైస్ ఇక్కడ చాలా $1 అని మనం తెలియకుండా పెరిగిపోతుంటాయి కదా, అక్కడ పెరగదంట, అలాగే కాన్స్టాంట్ గా ఉంటదంట. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తున్నారు బేసిక్ గా, కాన్స్టాంట్. ఇంకా బేసిక్ గా ఆ ప్రైసెస్ పెరగకుండా తక్కువ ఉండడానికి, ప్రెడిక్టబుల్ గా ఉండడానికి దే వర్ ఫాలోయింగ్ దిస్ ఫర్ సో మెనీ ఇయర్స్. కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం they broke that whatever was going on, and now negative interest rates నుంచి BOJ 0.1% సెట్ చేసింది. 0.1% ఇంట్రెస్ట్ మన దేశంలో పెడితే ఇంకేమన్నా ఉందా అంటే వాళ్ళు అనడం ప్రకారం అది ఇట్స్ అ గుడ్ అమౌంట్ అన్నట్టు. అంటే 0.1 ప్రాబ్లీ ఇట్స్ మోర్ టువర్డ్స్ ఏమంటారు ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల వీటి వల్ల BOJ కూడా కొంచెం స్ట్రెస్ అయి ఉంటది కదా. BOJ కూడా మనీ తెచ్చుకుంటారు కదా. సో ఇక్కడ చాలా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయిందంట. సో దే అగైన్ రీగ్రూప్డ్ అండ్ థాట్ వీ హ్యావ్ టు బ్రేక్ దిస్. ఎకానమీకి కూడా చాలా బెనిఫిట్ అవుతుందంట. సో అండ్ ఇవి ఏమంటారు జపనీస్ గవర్నమెంట్ బాండ్స్, అవి కూడా ఎన్ స్ట్రాంగర్ అవుతుంది, ఎకానమీ పెరుగుద్ది అవన్నీ అని. అయితే జపాన్ EFT లో డబ్బులు పెడితే పోద్దాం అయితే. అది నేను అదే అనుకుంటాను, EFTలు అండ్ ఆల్సో జపనీస్ ఎన్ గనక మనం కొని ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ ఐ థింక్ బెనిఫిట్ ఫ్రమ్ దట్. సో అది బాబాయ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, పేపర్ అంతా అయిపోయింది మొత్తం తప్ప చదివిపోయింది. వ్యాపారం
యా ఎనీవేస్ సో అది ఇంకేమన్నా లేదా అన్ని కవర్ చేసాం. ఓకే ఎంత టైం ఓకే ఆల్ రైట్ సో ఏదో క్యాఫ్టీరియాకి వచ్చి కూర్చున్నాం మంచిగా ఉందని ఇలా cheers. All right. So that was everything that we want to discuss for March 2024 recap. All right. See you guys in another episode. Bye-bye. Take care.